హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రండి, ఈరోజు నేను నేచర్ ఫ్రెష్ ఫామ్కి వచ్చాను. ఇదేంటనుకుంటున్నారా? మన ఇంటి దగ్గర ఒక గ్రీన్ హౌస్ ఉందన్నమాట. యాక్చువల్గా నేను ఇన్ని రోజులు ఇక్కడే తిరుగుతున్నాను కానీ సరిగా చూడలేదు. ఇక్కడ ఇవి సెల్ చేస్తున్నారని కూడా నాకు తెలియదు. సో నేను దీంట్లోకి ఎంటర్ అవ్వగానే చాలా గ్రీనిష్గా చాలా బాగుంది, ప్లెజెంట్గా. సో రండి, ఏమేమి తీసుకుందాం. ఫస్ట్ అయితే పాలకూర అడిగాను, మన ముందే అలాగా కట్ చేసి ఇస్తున్నారనమాట. ఈవెన్ నో వర్రీస్, మనం కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే నేను పాలకూర అండ్ పుదీనా ఒకటి తీసుకుంటున్నాను అనమాట. ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ. తోటకూర ఉంది, కొత్తిమీర ఉంది, తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ తోటకూర కూడా చూశాను. రెడ్ తోటకూర చూసే ఉంటారు కదా, అలాంటివి అన్నీ చూశాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా ఉంటుంది మరి? మన చేతులతో మనమే కట్ చేసుకొని టక్కుని తీసుకెళ్ళి కర్రీస్ చేసుకొని తిన్నాం అనుకోండి, ఆ టేస్టే వేరు కదా. అయితే ఈ రోజుకి ఇవి తీసుకొని తర్వాత చాలా రకాల హర్బ్స్ అయితే నేను చూసానండి. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిల్ అని ఉంది, తర్వాత కాలా అని ఉంది, తర్వాత బే లీవ్స్ ఉన్నాయి, పార్స్లీ అని ఉంది. అబ్బబ్బబ్బా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెట్యూస్ అయితే ఉన్నాయి. తర్వాత సేజ్ అంట, దిల్ అంట, రోస్మెరీ. ఓ మై గాడ్, ఇన్ని హర్బ్స్ని ఎలా యూస్ చేయాలి ఏంటి, ఆల్రెడీ ఇది యూస్ చేసి ఒక వీడియో తీసేసాను, మీరు చూసే ఉంటారో లేదో. సరే, నేను దీని పేరు చెప్పి నెక్స్ట్ వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అండ్ ఇన్ని కైండ్స్ ఆఫ్ హర్బ్స్తో ఎలా సలాడ్స్ చేసుకోవాలి అండ్ జ్యూసెస్ కూడా చేసుకోవచ్చు. ఇవి జస్ట్ లైక్ మనం వీట్ గ్రాస్ ఎలాగైతే జ్యూస్ చేసి తాగుతామో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా, అలాగే ఈ హర్బ్స్తో కూడా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యూసెస్ చేసుకొని తాగొచ్చు. ఈవెన్ సూప్స్లో కూడా యూస్ చేస్తారు. ఈ రోజుకైతే నా పర్పస్ వచ్చేసి నేను ఇంట్లో జనరల్గా తోటకూర అవన్నీ పెంచుతాను ఉంటాను అనమాట. ఈసారి వీళ్ళ దగ్గర నుంచి సీడ్స్ కలెక్ట్ చేసుకుందామని స్టార్ట్ చేశాను. ఎన్ని సీడ్స్ కావాలంటే అన్ని తీసుకోమన్నారనమాట. ఎలాగో వీళ్ళ హార్వెస్టింగ్ ఇటు సైడ్ అయిపోయింది ర్యాక్లో. సో అందుకనే వీళ్ళ నుంచి కొన్ని సీడ్స్ అయితే నేను కలెక్ట్ చేశాను. చూసారా, రెడ్ తోటకూర చాలా టేస్ట్గా ఉంటుంది కదా. రండి, ఈ సీడ్స్ అన్నీ తీసుకొని మన ఇంట్లో ప్లాంట్ చేద్దాం ఒక పాట్లో. అయితే మరి మన వీడియోస్ అయితే తప్పకుండా ఫాలో చేయండి. నేను చూపిస్తూ ఉంటాను మీకు రోజు. రోజు అంటే రోజు రాని ఇక్కడికి. సో అప్పుడప్పుడు వీక్లీ ఒక 2-3 టైమ్స్ వచ్చేసి లీవ్స్ అన్నీ కట్ చేసుకొని కలెక్ట్ చేసుకొని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి బాయ్ బాయ్.